చాలా రోజులు బట్టి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం నిఫ్టీకి మాట్లాడుకున్నాం విచ్ ఇస్ 23,800. దెన్ అబౌట్ నిఫ్టీ అయితే మాత్రం ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ క్లోజ్ మనం చూసాం. ఫిన్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ క్లోజ్ అవ్వడం చూసాం. సెన్సెక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ క్లోజ్ అవ్వడం చూసాం. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 100 బిలో రావడానికి ట్రై చేస్తుంది. ఇండియన్ రూపీస్ స్ట్రెంత్ అవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు రైట్ నో నేను రికార్డ్ చేసిన టైంకి డౌ జోన్స్ అయితే మాత్రం 300+ పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ ఈరోజు వచ్చిన పాజిటివ్ మూమెంటంని మార్కెట్స్కి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? సేమ్ టైం వచ్చేసరికి ఈరోజు పిఎస్యూ డిఫెన్స్ స్టాక్స్ కాదు, ప్రైవేట్ డిఫెన్స్ స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది. వాటి కారణాలు ఏంటి? గోల్డ్ అండ్ సిల్వర్ని ఫర్దర్గా మనం ఎలా చూడాలి? బిట్ కాయిన్లో ప్రెజెంట్ రైట్ ఎంట్రీ తీసుకోవచ్చా లేదా? సేమ్ టైం వచ్చేసరికి యూపీఐ వ్యాలెట్ హోల్డర్స్ అంటే పేటిఎం యూజ్ చేసేవాళ్ళు, మోబిక్విక్ యూజ్ చేసేవాళ్ళు, ఫోన్పే వ్యాలెట్ యూజ్ చేసే వాళ్ళకి ఆర్బీఐ ఒక బిగ్ షాకే ఇచ్చింది. దాని గురించి ఈరోజు మీరు తెలుసుకోవాలి. డెఫినెట్గా అది మీరు తెలుసుకోగలిగితే మీకు ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడానికి ఆర్బీఐ అయితే మాత్రం అవకాశం ఇస్తుంది. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సమ్ అదర్ ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి, ఎండింగ్ వరకు మీరు చూస్తే నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికి నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే నిఫ్టీ 1.3% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.40% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 2.29% అప్సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 2.27% హయ్యర్ సైడ్ మూవ్ అవడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.2%, స్మాల్ క్యాప్ 1.3% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే ఇండియా విక్స్ ఈరోజు 6.28% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవుతూ 16.7 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. మీ అందరికీ తెలుసు, ప్రతి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కూడా నేను న్యూస్ అప్డేట్స్ని, గ్లోబల్ మార్కెట్స్ని పక్కన పెట్టి ఫస్ట్ నాకు ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కావాలనుకునే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానని. అంటే నాకు ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని చూసి మార్కెట్ ఇక్కడి నుంచి ఫర్దర్గా ఎలా వెళ్తుంది అనేది చెప్పు చాలు, నాకు న్యూస్తో సంబంధం లేదని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఫస్ట్ నేను టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను. సో అందుకే ఫస్ట్ టెక్నికల్గా మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకొని దాని తర్వాత మార్కెట్స్ ఈరోజు వచ్చిన మొమెంటంకి ఆ న్యూస్ అప్డేట్స్ని కనెక్ట్ చేసి ఆ మొమెంటం హోల్డ్ అవుతుందో లేదనేది డబుల్ కన్ఫర్మేషన్ కోసం, అంటే కన్విక్షన్ కొంచెం పెరగడం కోసం ఆ అప్డేట్స్ని కూడా మనం కనెక్ట్ చేసుకొని మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, నిఫ్టీ ఈరోజు ఎంత పర్సంటేజ్లో క్లోజ్ అయింది? మోర్ దాన్ 1%. ఎప్పుడైనా కానీ మోర్ దాన్ 1% రియాక్ట్ అయితే ఫస్ట్ మీరు చూడాల్సింది నిఫ్టీకి ఎలాంటి వెయిటేజ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి అనేది. దాని ప్రకారంగా మీరు చూస్తే నేను రైట్ సైడ్ చాలా స్టాక్స్ని యాడ్ చేసి పెట్టుకున్నా. అందులో బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా మోర్ దాన్ 2% అప్సైడ్ మొమెంటం ఇచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ బజాజ్ ట్విన్స్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఈరోజు మోర్ దాన్ 2% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. రిలయన్స్ 1% వరకు పాజిటివ్ సైడ్ అయితే మొమెంటం ఇచ్చింది. ఐటీ కంపెనీస్ కూడా మెజారిటీ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ పాజిటివ్గా మూవ్ అయినాయి. ఎల్ఎన్టీ 2.72% అప్సైడ్ మూవ్ అయితే ఐటీసీ 0.75, హిందుస్థాన్ యూనిలివర్ న్యూట్రల్, అదాని పోర్ట్స్ 0.9% హయ్యర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా అప్సైడ్ మూవ్ అవడంతో నిఫ్టీ 50 హయ్యర్ సైడ్ అయితే మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. అంటే నిఫ్టీలో వచ్చే మొమెంటం అనేది అన్ని వెయిటేజ్ స్టాక్స్ సపోర్ట్ చేయబట్టి వచ్చింది కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. రెండు, ఈరోజు నిఫ్టీలో వచ్చే మొమెంటంకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సపోర్ట్ చేస్తున్నాయా లేదా? మిడ్ క్యాప్ అయితే మాత్రం 1.2% అప్సైడ్ మూవ్ అయితే స్మాల్ క్యాప్ 1.37% హయ్యర్ సైడ్ మూవ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి హెల్ప్ అవడానికి కొంతవరకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బట్టి అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ మార్కెట్లో కన్విక్షన్ పెంచుకోవాలనుకుంటే మెయిన్ ఇండెక్సెస్కి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని కనెక్ట్ చేయండి. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైనా మార్కెట్ని సెల్ చేయాలన్నా, మార్కెట్లో బిగ్ వేలో పంప్ చేయాలన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి వాళ్ళు మొదలు పెడతారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కానీ మేజర్గా ప్యానిక్ అవుతున్నట్టు మీకు నెగిటివ్ సైడ్ కనిపించకపోతే మీరు బీరిష్ షేడ్ వస్తుందని పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కరెంట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే 1.2%, 1.37% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. థర్డ్ పాయింట్, ఇండియా విక్స్ ఎప్పుడైనా కానీ 17 to 18, 18 to 19, 19 to 20 అలా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మనం వరీ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కరెంట్లీ విక్స్ అయితే మాత్రం 16.7, ఈరోజు 6.28
8% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయింది. విక్స్ ఏదైతే నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయిందో మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. సో దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. 3 పాయింట్లు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది వెయిటేజ్ స్టాక్స్ కానీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కానీ, ఇండియా విక్స్ కానీ పెద్దగా ప్యానిక్ అయినట్టు మనకు కనిపించలే. ఫైనల్ కన్ఫర్మేషన్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ నిఫ్టీ 50కి అనలైజ్ చేసుకొని మాట్లాడదాం. నిఫ్టీ 50కి గత 2 నుంచి 3 వారాల నుంచి ఒకటే లెవెల్ గురించి మనం మాట్లాడుతున్నాం, విచ్ ఈస్ 23,800. కరెంట్లీ నేను చూస్తే 23,800 గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యి డే హై దగ్గర క్లోజ్ అయింది. ఎప్పుడైనా కానీ ఒక రెసిస్టెన్స్ లెవెల్కి అబౌవ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ అండ్ రన్ అయ్యి కానీ డే హై దగ్గర క్లోజ్ అయితే దాన్ని బుల్లిష్ కిక్కర్ క్యాండిల్ అంటారు. అంటే బయర్స్ స్ట్రాంగ్గా మార్కెట్లో స్టెప్ ఇన్ అయ్యి ఉండడం వల్ల గ్యాప్ అప్ చిన్నది కూడా కరెక్షన్ అవ్వకుండా అప్ సైడ్ హోల్డ్ చేయగలిగింది. అంటే ప్యూర్ బయర్స్ మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారని అర్థం. కానీ ఎప్పుడైనా ఇలా బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతుందని కాల్ ఆప్షన్ని కొనేయడం, పుట్ ఆప్షన్ని సెల్ చేయడం అట్లాంటివి చేయొద్దు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఒక బ్రేక్అవుట్ వచ్చింది అది స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటుంది అని మీరు అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా రీటెస్ట్లో ఎంటర్ అవడానికి ట్రై చేయండి. వాట్ ఈజ్ మీన్ బై రీటెస్ట్? ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు అదే రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. 23,800 ఏదైతుందో అది రైట్ నో క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ 23,800 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనం ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. అది బ్రేక్ అవ్వకపోతే ఈ 23,800 టచ్ చేసి పైకి వెళ్తుంది. నా వాట్ ఐ మీన్ టు సే ఇస్ 23,800ని రీటెస్ట్ చేసి పైకి వెళ్తే మాత్రం మార్కెట్స్కి ఫర్దర్గా పాజిటివ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని కూడా అనొచ్చు. తక్కువ క్యాపిటల్ ఇనిషియేట్ చేసి ట్రేడ్ చేయండి. ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత లేదా సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఆ రీటెస్ట్ కానీ ఫెయిల్ అయితే మార్కెట్ రివర్స్ అయిపోతుంది. రీటెస్ట్ కానీ ఫెయిల్ అవ్వకుండా మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవుతుంటే హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్గా వెళ్తుందేమో కదా అని మీకు అనిపిస్తే 24,500 వరకు ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి. సో బెటర్ ఒక ఏటీఎం కాల్ పొజిషన్ తీసుకున్న 24,500కి ఫర్దర్ డేస్లో మూమెంటం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, రీటెస్ట్ చేసి పైకి వెళ్ళే టైంలోపు మీకు ఎక్స్పైరీ అయిపోతే మాత్రం మీరు తీసుకున్న పొజిషన్స్ డికే అయిపోయే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ముందుగానే నేను రిస్క్ యాపిటేట్ని కూడా మెన్షన్ చేసి క్లియర్గా చెప్తున్నాను. టెక్నికల్గా అయితే మార్కెట్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయినాయి, కానీ నేనైతే రీటెస్ట్ చేసి వెళ్తున్నప్పుడు కన్ఫర్మేషన్స్ తీసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. మార్కెట్స్లో ఈరోజు డే మొత్తం కూడా పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్. ఎందుకంటే కరెంట్లీ డౌ జోన్స్ 445 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి, నాస్డాక్ 422 పాయింట్స్ పాజిటివ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే డౌ జోన్స్ 0.88%, నాస్డాక్ 1.43% అప్ సైడ్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా హయ్యర్ సైడ్ ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ 95.235 దగ్గరికి వచ్చింది. రూపీ స్ట్రెంత్ అవ్వడం అనేది ఇండియన్ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ కొంతవరకు సెల్లింగ్ని కంట్రోల్ చేస్తారని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కమోడిటీస్లో క్రూడ్ని నేను చూస్తే కరెంట్లీ బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం 94.69 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 5.5% క్రాష్ అయితే క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 5.72% క్రాష్ అవుతూ 91 దగ్గర క్లోజ్ అయింది. మేజర్గా గ్లోబల్ మార్కెట్స్ పరంగా డౌ జోన్స్ పాజిటివ్గా మూవ్ అవ్వడం, ఇంకో పక్క వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా హెవీగా క్రాష్ అవ్వడం, ఆన్ ద అదర్ సైడ్ ఇండియన్ రూపీ స్ట్రెంగ్తెన్ అవ్వడం, ఈ 3 పాయింట్స్ వల్ల మనకి ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ డే ఎండింగ్ వరకు కూడా పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి హెల్ప్ అయింది. నా క్రూడ్ ఆయిల్ ఎందుకు పడుతుంది, రూపీ ఎందుకు స్ట్రెంగ్తెన్ అవుతుంది, గ్లోబల్ మార్కెట్స్ ఎందుకు పాజిటివ్గా వెళ్తున్నాయి? ఇప్పటి వరకు మనం జస్ట్ గ్లోబల్ మార్కెట్ ఓవర్వ్యూని మాత్రమే చేసాం. ఇప్పుడు రైట్ నో గ్లోబల్ మార్కెట్స్ అంతలా పాజిటివ్గా టర్న్ అవ్వడానికి ఉన్న కారణాలు ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ట్రంప్ వచ్చేసరికి సాటర్డే 2 o'clock ఒక పోస్ట్ చేశారు. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రెసిడెంట్స్ని, ప్రైమ్ మినిస్టర్స్ని, నేతాన్యూ గారితో కూడా నేను డిస్కషన్స్ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా పీస్ డీల్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా నేను పీస్ డీల్ చేయడానికి ఒప్పందాన్ని అంగీకరిస్తాను. బట్ కాకపోతే నాకు ఇరాన్ సైడ్ నుంచి కూడా అంతే అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి, కొన్ని డిమాండ్స్ని అయితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ట్రంప్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అయితే మాత్రం కొన్ని రోజుల్లో ఓపెన్ చేసేస్తాం ఇలానే కానీ ఉంటాయని ట్రంపే చెప్పారు. అంటే దీని ప్రకారంగా అయితే మాత్రం ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ మేజర్గా వార్ ఎండ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్తో కనిపించడంతో మీరు క్లియర్గా చూస్తే క్రూడ్ ప్రైస్ కూడా క్రాష్ అయింది, ఇండియన్ మార్కెట్స్ కూడా హైయర్ సైడ్ మూవ్ అవడం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఇమీడియట్గా ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. మీడియేటర్స్ అందరూ
కలిపి యూఎస్కి ఇరాన్కి 60 రోజులు సీజ్ ఫైర్ ఉండేలాగా మీడియేటింగ్ చేస్తామని చెప్పారు. దీనికోసం ఇరాన్ వాళ్ళు కానీ యూఎస్ వాళ్ళు కానీ అఫీషియల్ రిప్లై ఇవ్వలేదు. కానీ కొంతమంది మీడియేటర్స్ అయితే మాత్రం యూఎస్ ఇరాన్కి మోస్ట్లీ 60 days సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుందని అయితే మాత్రం ముందుగానే చెప్తున్నారు. ఇలా జరిగితే మాత్రం ఉక్రెయిన్ ముందుగానే సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్న వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సో ముందుగానే ఈవెన్ రష్యా మీద ఉక్రెయిన్ వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకున్నారు అలానే ఇరాన్ వాళ్ళు కూడా ముందుగానే డెసిషన్స్ తీసుకొని మోస్ట్లీ వచ్చేసరికి దాని మీద ఒక ఫైనల్ డెసిషన్కి వెళ్తారని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి కూడా నేను చూశాను, ఇరాన్ వాళ్ళు ఎన్రిచ్మెంట్ యూరేనియంని ఆపేస్తున్నారు. సో ఇది ఆపేస్తున్నారంటే డెఫినెట్గా డీల్ ఓకే చేస్తారని చెప్పి వైట్ హౌస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ దానికి ఇరాన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మేము ఎవరికి కూడా ఎన్రిచ్మెంట్ యూరేనియం ఇస్తామని చెప్పలేదు. ఇంకోటి ఏంటి, యూరేనియం కూడా మేము స్టాప్ చేస్తామని చెప్పలేదు. మా ప్రాసెస్ మేము కంటిన్యూ చేసుకుంటాం, మీకు ఎవరికి కూడా ఆపద రాకుండా ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. బట్ కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇంతకు ముందు చేసిన ట్రంప్ స్టేట్మెంట్స్కి యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇరాన్ స్టేట్మెంట్స్కి అయితే మాత్రం పెద్ద కొలీగ్ లేదు. సో ఏదైతే ఇద్దరి మధ్య కూడా ఒక కొలీగ్ లేదో దీనివల్ల మార్కెట్స్ కూడా కొంచెం డైలమాలో అయితే మాత్రం ఉన్నాయి. బట్ నేను మీకు ఒక్కటి చెప్పగలను, ఈ డైలమా టైంలో కూడా మార్కెట్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి రీసెంట్ డేస్లో హెవీగా ఫాలో అయ్యి ఉండడం, 2 వచ్చేసరికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయ్యి ఉండడం, 3 వెయిటేజ్ స్టాక్స్ అన్ని సపోర్ట్ చేస్తుండడం, అండ్ 4 వచ్చేసరికి ఈవెన్ ఆప్షన్స్ చైన్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ క్రూడ్ ఆయిల్ క్రాష్ అవ్వడం కానీ హెల్ప్ అయినాయి. అందువల్ల మీకు మేజర్గా అయితే మాత్రం మార్కెట్స్ హైయర్ సెట్ మూవ్ అవుతున్న ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి అనేది నా ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్ ఇరాన్ యొక్క లైవ్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఈ లైవ్ అప్డేట్స్లో కూడా ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం డీల్ అంత గ్రేట్గా ఉండలేకపోవచ్చు. కానీ కాకపోతే తొందరలో ఒక శాంతి భద్రతలు తీసుకొస్తామనేటట్టు ఇరాన్ కూడా స్టేట్మెంట్ చేసింది. ఇది కూడా ఒక పక్క మార్కెట్స్కి పాజిటివ్గానే తీసుకోవచ్చు. అంటే గ్లోబల్ పరంగా ఏవైతే నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయో అన్నీ పాజిటివ్గా టర్న్ అవుతున్నాయి. ఎనిమీస్ కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్గా టర్న్ అవుతున్నారు. వీటన్నిటి వల్ల ఎకానమీ బూస్టప్ పేతో అవుతుందేమో అనే రీజన్తో మార్కెట్స్లో అయితే మాత్రం మనం రికవరీ అయితే మాత్రం చూడగలిగాం. ఇది మేజర్గా అప్డేట్. అయితే ఈరోజు ఫ్యూయల్ ప్రైజెస్ పెంచారు. ఫోర్త్ టైం మన ఇండియాలో ఫ్యూయల్ ప్రైజెస్ అయితే మాత్రం పెరిగినాయి. ఇండియాలో ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడానికి మేజర్గా ఉన్న రీజన్స్ అయితే మాత్రం మీ అందరికీ తెలుసు. మన ఇండియాలో ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇప్పటికీ కూడా 38% లాసెస్ని ఫేస్ చేస్తున్నాయి. ఇప్పటికీ మీరు అనొచ్చు ఫస్ట్ టైం 3 రూపాయలు పెంచారు, తర్వాత 90 పైసలు, తర్వాత 90 పైసలు. ఈరోజు అయితే మాత్రం డైరెక్ట్గా పెట్రోల్ మీద ₹2.61 పైసలు అయితే మాత్రం పెంచారు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి డీజిల్ మీద 2.71 రూపీస్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో పెంచడం జరిగింది. 2.7 రూపీస్ ఒకేసారి అంత ఎక్కువ పెంచడంతో లాస్ట్ 10 daysలో అయితే మాత్రం మోర్ దెన్ 10% ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల యాజ్ ఆఫ్ నౌ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇంపాక్ట్ పడతాయని చెప్తున్నారు. కానీ కొంతవరకు రిపోర్ట్ని చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి 38,000 కోట్ల రూపాయల వరకు లాస్ వస్తుందని చెప్తున్నారు. డే బై డే ఇప్పుడు ప్రైజెస్ని హైక్ చేస్తున్నా వాళ్ళకి ఇంకా కూడా లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. కరెంట్లీ మీ అందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉండిపోండి. యూపీఐ ట్రాన్సాక్షన్స్ తర్వాత చెప్తాను కదా అది అలానే ఇప్పుడు రీఛార్జెస్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అండ్ సేమ్ టైం వచ్చేసరికి పెట్రోల్ అండ్ డీజిల్ పరంగా అయితే మాత్రం వెహికల్స్ని యూజ్ చేస్తున్న వాళ్ళకి మోస్ట్లీ ఫ్యూయల్ కాస్ట్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మేజర్గా ఉన్న అప్డేట్ అయితే మాత్రం. నా కమింగ్ టు ద ఎనదర్ పాయింట్, ఎస్టర్డే ఇండియాలో అయితే మాత్రం మార్కో రూబియో యుఎస్ స్టేట్ సెక్రటరీ అయితే మాత్రం ఇండియాలో మీట్ అవ్వడం జరిగింది. అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారంగా పాకిస్తాన్ మీడియేటింగ్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని నేను ఇండియాని అడిగితే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే మాత్రం లేదు, వార్ ఎండ్ అవ్వడం కావాలని చాలా క్లియర్గా చెప్పారు. $500 బిలియన్ యొక్క మెగా డీల్ పూర్తి చేసుకొని నేను వస్తున్నట్టు అనేటట్టు ఇప్పుడు ప్రెజెంట్ రేట్ను యూబీఏ కూడా చెప్పారు. ఇది మేజర్గా మార్కెట్స్కి పాజిటివ్గా తీసుకోవచ్చు. సో దానివల్ల మనకి ఒక పక్క మార్కెట్స్లో కూడా కొంచెం పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి అయితే మాత్రం మనం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ వాటి గురించి మాట్లాడుకుంటే బిట్ కాయిన్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఆఫ్టర్ ఏ కంటిన్యూస్ డిక్లైన్ స్లోగా రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ 78,000 లెవెల్ కానీ ఒకవేళ బిట్ కాయిన్ బ్రేక్ చేయగలిగితే స్లోగా బిట్ కాయిన్లో మనం 84,500 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఇస్తుంది. ఒక పక్క క్రూడ్ ప్రైస్ డ్రాప్ అవ్వడం, ఇంకో పక్క గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా కనిపించడంతో ఈరోజు గోల్డ్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అందుకే హైయర్ సైడ్ మూమెంటే మనం చూడగలుగుతున్నాం. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, గోల్డ్ కొన్ని ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 4,900 ఆ లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా
గోల్డ్ పరంగా అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం చూస్తామని మనం అనుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ పరంగా అయితే మాత్రం 81.16 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సిల్వర్ 81.16 లెవెల్ అబోవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే స్ట్రాంగ్గా హయ్యర్ సైడ్ మొమెంటం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దాని అబోవ్ అంత స్ట్రాంగ్గా సస్టైన్ అవుతున్నట్టు కనిపించట్లేదు కాబట్టి రీటెస్ట్ చేసి కూడా ఫాలో అవచ్చు. కొంచెం కాషియస్గా ఉండండి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా మీకు వచ్చేసరికి మన యూట్యూబ్ ఛానల్స్లో మీకు వీడియోస్ని ప్రొవైడ్ చేస్తాం. రెండు మీరు ఓన్గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే మీకు 50 టైమ్స్ లెవరేజ్ వస్తుంది. ఎక్స్పైరీ డే అంటూ ఏమీ ఉండదు. సో మోస్ట్లీ వచ్చేసరికి 24/7 ఈ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మీకు కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తానని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. నౌ స్టాక్స్ పరంగా చెక్ చేసుకుంటే ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ కానీ, లేదా ప్యారిస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ కానీ, లేదా అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ కానీ ఈరోజు మోర్ దెన్ 5% మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. ఈరోజు ఈ స్టాక్స్లో ఇంత స్ట్రాంగ్ మూమెంటం కనిపించడానికి రీజన్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు ఒక బిగ్ స్టేట్మెంట్ చేశారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి డిఫెన్స్ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిఎస్యు స్టాక్స్కే ఇచ్చాము, పిఎస్యు కంపెనీస్కే. ఇప్పుడు రైట్ నౌ ప్రైవేట్ కంపెనీస్ని కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళు 25 to 30% వరకు పెరిగారు. వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ని పెంచుకున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వాళ్ళని 50% తీసుకురావాలని గవర్నమెంట్ అయితే మాత్రం ఎదురు చూస్తుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ అయితే మాత్రం మేము ఇస్తాము. నెక్స్ట్ కమింగ్ 25 to 30 ఇయర్స్లోని ఇండియా సైడ్ నుంచి టాప్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ డిఫెన్స్ కంపెనీస్ మన ఇండియాలోనే ఎక్కువగా ఉండాలని మేము డిసైడ్ అవుతున్నాం. ప్రైవేట్ కంపెనీస్కి, పబ్లిక్ కంపెనీస్కి రెండింటికి కూడా ఈక్వలైజ్డ్ ఆర్డర్స్ని ఇవ్వాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి, అండ్ అలానే డిఫెన్స్ కూడా రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది. వార్ జరుగుతునేటప్పుడు చాలామంది టెక్నాలజీ బేస్డ్ అటాక్స్ని సేమ్ టైం వచ్చేసి సమ్ అదర్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ని యూజ్ చేస్తున్నారు. వాటన్నిటిని అందుబాటులో ఉండేటట్టు మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ పనిచేయాలని చెప్పి క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రైవేట్ డిఫెన్స్ సెక్టర్ కంపెనీస్ని ఎక్కువగా ప్రయారిటీగా తీసుకుంటామని చెప్పడంతో ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ జూపిటర్ వేగర్ కంపెనీ ఈరోజు మోర్ దాన్ 5% మూమెంటం ఇచ్చింది. టెటాగర్ రైల్వే సిస్టమ్ కంపెనీ కూడా మోర్ దాన్ 5% మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. దానికి రీజన్ మీ అందరికీ తెలుసు, ఈ కంపెనీస్ మేజర్గా అయితే మాత్రం ఫ్రైట్ వ్యాగన్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎక్కువ వర్క్ చేస్తుంటాయి. నాట్ ఓన్లీ ఫ్రైట్ వ్యాగన్ అండ్ మోస్ట్లీ వచ్చేసరికి సమ్ అదర్ రైల్వే పార్ట్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వర్క్ చేస్తుంటాయి. లాస్ట్ ఇయర్లోని వీళ్ళకి వచ్చిన ఆర్డర్ బుక్స్ మోస్ట్లీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్లోని వీళ్ళు ఒక న్యూ ఆర్డర్ని తీసుకురాబోతున్నారు. అండ్ మోస్ట్లీ 35,000 to 40,000 వ్యాగన్స్ని పర్ యానం డెలివర్ చేసేటట్టు వీళ్ళకి ఆర్డర్ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ ఈ కంపెనీస్కి ఇంకా అదర్ ఆర్డర్స్ కూడా విన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయనే క్లారిటీ ఇవ్వడంతో ఈ కంపెనీస్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మోర్ దాన్ 3% ఈరోజు మూమెంటం చూసాం కదా. దానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీద రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేస్తూ ఇచ్చారనమాట. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీద ఎలారా వాళ్ళు అక్యూములేట్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 1750కి ఇచ్చారు. రెవెన్యూ 8% ఇయర్లో పెరుగుతుందని కూడా చెప్తున్నారు. అండ్ ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం రీసెంట్గా వచ్చిన గ్రోత్ ఏదైతుందో అది సమ్మర్ ఆన్సెట్ వల్ల మోస్ట్లీ డిలే అయిందని, బట్ కమింగ్ టైమ్స్లోని వాళ్ళ మార్జిన్స్ కానీ, వాళ్ళ ప్యాట్ కానీ, వాళ్ళ రెవెన్యూ కానీ పెరుగుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మీద ఎలారా వాళ్ళు పాజిటివ్ కామెంట్ చేయడంతో ఈరోజు ఈ స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. హెచ్ఆర్ మోటార్స్ కంపెనీలో మోర్ దాన్ 5% మూమెంటం చూసాం. యాక్చువల్గా హెచ్ఆర్ మోటార్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. వాటి ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఇవ్వడం అయితే జరిగింది. ఒక పక్క క్రూడ్ ప్రైస్ క్రాష్ అవ్వడం, ఇంకొక పక్క ఇంప్రూవ్మెంట్ కనిపించడంతో మనకి హెచ్ఆర్ మోటార్స్ స్టాక్లోని స్ట్రాంగ్ గ్రోత్ అయితే మాత్రం వచ్చినట్టు కనపడుతుంది. ఎర్నింగ్స్ పరంగా చూడండి, టాప్ లైన్ కంపేర్ చేస్తే ఇయర్లో 5,241 నుంచి 6,080కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% నుంచి 25%కి వెళ్తే బాటమ్ లైన్ 1,362 నుంచి 1,520కి వెళ్ళింది. క్వార్టర్లో కూడా మంచిగానే ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం కనిపించింది. అందువల్ల హెచ్ఆర్ మోటార్స్ కంపెనీలో స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. టొరెంట్ ఫార్మా కంపెనీ ఒకనొక స్టేజ్లో 5 to 6% వరకు మూమెంటం అయితే చూసాం. మరి టొరెంట్ ఫార్మా కంపెనీ పరంగా లాస్ట్ టైం ఎర్నింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎర్నింగ్స్
2959 నుంచి 4177కి 4197కి అయితే మాత్రం టాప్ లైన్ ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపించింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం 33 నుంచి 32% డిక్లైన్ అయింది. బాటమ్ లైన్ 498 నుంచి 364 డిక్లైన్ అయింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ పరంగా ఈ కంపెనీ ఎర్నింగ్స్ ముందుగానే నెగిటివ్గా వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో ఈ స్టాక్లో పాజిటివ్ సైడ్ మొమెంటం చూడగలిగాం. హిండాల్కో కంపెనీ ఈరోజు న్యూట్రల్గా మూవ్ అవడం మనం చూసాం. కానీ హిండాల్కో కంపెనీ మీద మెజారిటీ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా పాజిటివ్గా రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే టాప్ లైన్ పరంగా కంపేర్ చేసుకుంటే 64,890 నుంచి 78,133కి వచ్చింది. 5,284 నుంచి 2,597. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తర్వాత అదర్ ఇన్కమ్లో మీరు చూస్తే 3,146 crores వీళ్ళకి నెగిటివ్ కనపడుతుంది కదా. వన్ టైం లాస్ స్టాండ్ కనిపించడం వల్ల ఈ నెట్ ప్రాఫిట్ తగ్గిందని వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే రిజల్ట్స్ రాకముందే ఈ స్టాక్ బాగా ఎప్రిషియేట్ అవ్వకపోవడంతో ఈరోజు ఈ స్టాక్లో పెద్దగా మొమెంటం అయితే మాత్రం మనకి కనిపించలే. రెయిన్ ఇండస్ట్రీ స్టాక్ ఈరోజు పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చింది కదా. హిండాల్కో ఎర్నింగ్స్ అయిపోయిన తర్వాత హిండాల్కో సైడ్ నుంచి వాళ్ళు పాజిటివ్గా కామెంట్స్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకున్న రా మెటీరియల్ మేజర్గా అయితే మాత్రం వాళ్ళకి ఏదైతే రా మెటీరియల్ ప్రెజెంట్ రైట్ నౌ హెల్ప్ అవుతుందో 2 రా మెటీరియల్స్, ఒకటి సిపిసి కాల్సినేట్ పెట్రోలియం కోక్, ఇంకోటి సిటిపి కోల్ తార్ పిచ్ అనమాట. ఈ రెండు కూడా హిండాల్కోకి కావాల్సిన రా మెటీరియల్స్. ఆ రెండు రా మెటీరియల్స్ ప్రైజెస్ బాగా హైక్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ రెండు రా మెటీరియల్స్ని మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ రెయిన్ ఇండస్ట్రీస్. అందుకే ఈరోజు ఈ స్టాక్లో స్ట్రాంగ్ హయ్యర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ డివిస్ ల్యాబొరేటరీస్ కంపెనీ ఈరోజు డిక్లైన్ అయింది. యాక్చువల్గా డివిస్ ల్యాబొరేటరీ కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. రేటింగ్ ఏజెన్సీస్ అందరూ కూడా న్యూట్రల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. కంపెనీ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ 2,585 నుంచి 2,831కి వచ్చింది. 662 crore నుంచి 751 crore అయితే మాత్రం బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది. 34% నుంచి 33% డిక్లైన్ అయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నెంబర్స్ అయితే మాత్రం మంచిగానే ఇంప్రూవ్ అయినాయి. దానివల్ల ఈరోజు డివిస్ ల్యాబొరేటరీ కంపెనీ కొంచెం న్యూట్రల్గా మూవ్ అవడం అయితే మాత్రం మనం చూడగలిగాం. లాస్ట్ మంత్ సుజ్లాన్ కంపెనీ ఈరోజు మార్కెట్ అవర్స్ అంటే ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అవుతున్న టైంకి ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. దాని పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో నెంబర్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి డిస్ప్లే చేయట్లేదు. బట్ నెంబర్స్ పరంగా చూసుకుంటే క్వార్టర్లోని ఇయర్ ఆన్ ఇయర్లో అయితే మాత్రం కంప్లీట్ న్యూట్రల్ నెంబర్స్ వచ్చినాయి. అలానే ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ పరంగా చూసుకుంటే అయితే మాత్రం ఆల్మోస్ట్ న్యూట్రల్ అప్డేట్సే వచ్చినాయి. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఏం చెప్పింది అనేది ఇంకా మన మార్కెట్ హౌస్లో ఉండేటప్పుడు అప్డేట్స్ రాలేదు కాబట్టి స్టాక్ రియాక్ట్ అవ్వలేదు. మేబీ రేపు రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ క్లియర్ కట్గా మేము ఇచ్చిన అప్డేట్స్ అనాలిసిస్ చేసినవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.